భూసేకరణపై తమ ఆవేదన వెళ్లగక్కుతూ గుండెపోటుతో చనిపోయాడు ఓ రైతు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏపీ సర్కార్ తీరుపై మంత్రి నారాయణను నిలదీసిన కాసేపటికే అస్వస్థకు గురై ప్రాణం విడిచాడు. ఇంతకీ మందడంలో ఏం జరుగుతోంది? రైతు ఉద్వేగానికి లోనై చివరకు చనిపోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి భూమి అవసరమయ్యింది. ప్రస్తుతం మందడం గ్రామం మీదుగా ఉన్న రోడ్డును విస్తరించాలని భావిస్తోంది ప్రభుత్వం. అయితే రోడ్డు అలైన్మెంట్ కారణంగా కొందరు రైతులు ఇళ్లు కోల్పోతున్నారు. 200 మందికి పైగా రైతులు నష్టపోతున్నారు. అయితే మరో చోట ప్లాట్లిస్తామన్న ప్రతిపాదనకు కొంతమంది రైతులు అంగీకారం తెలిపారు. కానీ ఇప్పటికీ కొంతమంది దీనికి అంగీకారం చెప్పలేదు. దీంతో ఈ అంశంపై ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు మంత్రి నారాయణ. ప్రభుత్వ ప్రతిపాదనలు, రైతుల డిమాండ్లపై మందడం గ్రామస్తులతో చర్చించారు. ప్రాజెక్టు ప్రాధాన్యం గురించి వివరించారు మంత్రి నారాయణ. అలాగే రైతుల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. కార్యక్రమంలో మందడం గ్రామానికి చెందిన రైతు రామారావు కూడా మాట్లాడారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారాయన. శంకురాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు ప్లాటర్ అని. ఎవరు చెప్పు ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటే కూడా కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. ఇల్లు కోల్పోతున్న రైతులకు మరో చోట ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు రామారావు. గతంలో తాము పొలాలు ఇచ్చామని గుర్తు చేశారు. కానీ తమకు నీళ్లతో నిండిన గుంతల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు. మీకు మా భూములిచ్చి మేం బొచ్చలు పట్టుకొని అడుక్కోవాల్సి వస్తోందంటూ మంత్రి నారాయణ ఎదుట తమ ఆవేదనను వెళ్లగక్కాడు రామారావు. అధికారులను అడిగితే మంత్రి నారాయణ ఆర్డర్ అని చెబుతున్నారని వాపోయాడు రైతు రామారావు. మాకు ఎక్కడెత్తారంటే శ్రీరాశి పొలాలు ఇచ్చాం. శంకురాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు ప్లాటర్ అని. ఎవరు చెప్పు ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటే కూడా కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది హైదరాబాద్. సమావేశంలో ఆవేశంగా మాట్లాడడం వల్ల రామారావు ఆరోగ్యం క్షీణించింది. అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అక్కడున్న కొందరు రైతులు వెంటనే రామారావుకు సిపిఆర్ చేశారు. మంత్రి నారాయణ కాన్వాయ్లోని ఒక వాహనంలో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే రామారావు గుండెపోటుతో చనిపోయినట్టు నిర్ధారించారు డాక్టర్లు. రామారావుకు గతంలో బైపాస్ సర్జరీ జరిగిందని చెబుతున్నారు స్థానికులు. మంత్రి వద్ద తమ ఇబ్బందులు చెప్పుకుంటూ చనిపోయాడు అంటున్నారు. ఈ ఆవేదన రైతు రామారావు ఒక్కడిదే కాదు, ఇల్లు కోల్పోతున్న రైతులందరి ఆవేదన ఇదే. అడగ్గానే తాము భూములు ఇళ్లిస్తున్నా ప్రభుత్వం మాత్రం మాట నిలబెట్టుకోవడం లేదంటున్నారు రైతులు. చంద్రబాబు గారు 3 సంవత్సరాలు బతకాలి, మన గవర్నమెంట్ బాగా ఉండాలి. అది మా అభిప్రాయం. అది గుళ్ళు మట్టుకు తీయడానికి మటుకు ఇల్లేదు. తీస్తే దానివల్ల అటంతా రాజశేఖర రెడ్డి గారికి జరిగింది. ఇంకో జరగకూడదు. 19లో జరిగింది. అలా జరగకూడదు. చంద్రబాబు గారు రాజధాని కోసం భూసేకరణ ప్రారంభించింది మందడం గ్రామం నుంచి అని గుర్తు చేస్తున్నారు స్థానికులు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రయాణం చేసేది కూడా తమ గ్రామంపై నుంచే అంటున్నారు. తాము ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నామని దానిని మళ్లీ నాశనం చెయ్యవద్దని కోరుతున్నారు. రాజధాని తీసుకోవడానికి భూసేకరణ మొదలుపెట్టింది మందడం గ్రామం నుంచే. మీరు క్యాపిటల్ సిటీకి అనుకూలంగా ఉన్నది ఈ మందడం గ్రామం నుంచే. మీరు నిత్యం జరుగుతుంది ఈ రోడ్లలో నుంచే. ఇప్పుడిప్పుడే మీ ద్వారా డెవలప్ అవుతున్నాము. ఈ డెవలప్మెంట్ మీ ద్వారా కూల్చివేయద్దని చెప్పేసి మేము చూస్తున్నాము. అతి పురాతనమైన దేవాలయాలను తొలగించద్దు. అదేవిధంగా ఉన్నటువంటి బడుగు బలహీన అట్టడుగు వర్గాలకు సంబంధించి రైతులండి, జీవనం సాధించేటటువంటి రైతులు ఇల్లు కోల్పోవడానికి కూడా మేము ఇల్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేవు. దయచేసి మీ అలాట్మెంట్ మార్చుకొని ఇది N8 రోడ్ అండి, N7కి N9కి లింక్ ఇచ్చుకొని మందడం గ్రామం తగలకుండా వెళ్లాలని చెప్పేసి మా కోరికని దయచేసి ఈ కోరిక తీర్చి మందడం గ్రామాన్ని హెరిటేజ్ విలేజ్ గా ప్రకటించి మీరు మందడం గ్రామ ప్రజలకు తోడ్పాటుగా ఉంటారని చెప్పేసి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే CRDA కమిషనర్కి మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. మందడం గ్రామంలో కనుక రోడ్డు అలాట్మెంట్ లో తీసుకునే విధంగా అయితే మేము ఏదైతే న్యాయస్థానం దేవస్థానం పాదయాత్ర చేశామో అదేవిధంగా న్యాయస్థానంలో
దీని గురించి పరిష్కారం దిశగా న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తామని చెప్పేసి ఈ ముఖంగా మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. మందడం గ్రామాన్ని అంటుకోవద్దు. మీరు రోడ్లు ఏదన్నా ఉంటే, బైపాస్లు ఏదన్నా ఉంటే గ్రామం తగలకుండా వేసుకోవాలనేది మా కోరికండి. మందడం గ్రామంలో అత్యంత పురాతనమైన ఆలయాలు ఉన్నాయని చెబుతున్నారు గ్రామస్తులు. రోడ్డు విస్తరణ పేరుతో వాటికి ఎలాంటి హాని తలపెట్టొద్దంటున్నారు రైతులు. ఈ ఎన్ఐటి రోడ్డు కింద మరి మా ఇల్లు స్థలాలు కూడా పోతున్నాయి. ఆల్రెడీ భూములు ఎప్పుడో ఇచ్చేసాము, రాజధాని త్యాగం చేసేసాము. ఇప్పుడు ఈ ఉన్న గృహాలు కూడా ఈ రోడ్డు అంట ఉన్నాయి, అన్ని కూడా పోతున్నాయి. చాలా మంది ఉన్నారు, దగ్గర 170 ఇళ్ళు దాకా ఉన్నాయి. మేము గవర్నమెంట్ ఒకటేనండి కోరేది, రోడ్డు పక్కకి ఏదైనా అవకాశం ఉంటే చేయండి, లేదా అంటే మాత్రం టెంపుల్స్ తీయకూడదు. టెంపుల్స్ మాకు సెంటిమెంట్ అండి. టెంపుల్స్ తీసిన ఏ గవర్నమెంట్ కూడా బట్టగట్టిన ఇది లేదు. ఇంత ముందు చూసాం మేము, టెంపుల్స్ మాత్రం తీయడానికి వెళ్ళలేదు. ఇంకొక చోట పెడితే మాత్రం ఆ పవిత్రత దెబ్బతింటది, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, మళ్ళీ ఉద్యమాలు బాట పడతా ఉంటారు టెంపుల్స్ తీస్తే మాత్రం. మీరు ఏదైతే మా గృహాలు తీయాలనుకుంటున్నారో మాకు ముందే డెవలప్ చేసి ఎక్కడ ఇస్తారో ఊరికి దగ్గరగా మాకు ఇబ్బంది లేకుండా, మరి ఎక్కడో శ్మశానాల పక్కనో లేకపోతే చెరువుల పక్కనో వాగుల పక్కనో ఇస్తే మేము తీసుకోమండి. మాకు చక్కగా ఒక చోట ల్యాండ్ అంతా సదును చేసి రోడ్డు 40 అడుగుల రోడ్లు వేసి పవర్ ఇచ్చి డ్రైనేజ్ ఇచ్చి వాటర్ ఇచ్చి కరెక్ట్గా ఇదంతా మీరు గవర్నమెంట్ చేసి వచ్చి ఇది మా ఇల్లు తీయమని మేము అడుగుతున్నామండి. రైతు రామారావు మృతిపై వైసీపీ స్పందించింది. అమరావతి రైతుల్ని చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ మోసం చేస్తుందని మండిపడింది. పట్టాభూములు తీసుకుని చెరువుల్లో ప్లాట్లు ఇవ్వడం ఏమిటని విమర్శించింది. ఆ మోసాన్ని తట్టుకోలేకే రైతు రామారావు చనిపోయారని ఆరోపించింది. రైతు రామారావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది వైసీపీ. ప్రభుత్వం చేస్తున్న మోసంపై ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటూ తమపై నిందలు వేస్తున్నారని మండిపడింది. తాము రైతులకు అండగా నిలబడతామని, వాళ్ల తరపున పోరాటం చేస్తామంటున్నారు వైసీపీ నేతలు. రైతుల్ని కూటమి ప్రభుత్వం ఎలా దగా చేస్తుందో చెప్పడానికే రామారావు మరణమే ఒక ఉదాహరణ అంటుంది వైసీపీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని అని స్పష్టం చేసింది. 2027 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపింది. ఆ దిశగా పనులు ముమ్మరం చేసింది. ప్రభుత్వానికి రైతుల నుంచి సహకారం లభిస్తుంది. తమ భూములు, ఇళ్లను ఇస్తున్నాము. అయితే సింగపూర్ సంస్థకు ప్రైమ్ లొకాలిటీలో భూములు కేటాయిస్తున్న ఏపీ సర్కార్ తమను మాత్రం నివాసయోగ్యం కాని మారుమూల ప్రాంతాలకు పొమ్మనడం దారుణమంటున్నారు రైతులు. మాకు ఎక్కడెక్కారంటే శ్రీరాజు పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పు ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటే వాళ్ళు కొట్టింది, ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో తేడాడుకుని అడుక్కున్నాం కదా. అది సింగపూర్ శ్రీరాజు హైదరాబాద్ నిన్న 10 అటు